హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి ఒక టాప్ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మైక్రోబయాలజీ టాపిక్ మీద అయితే చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం తొలిసారిగా జన్యుపరంగా తయారు చేసినటువంటి టీకా మందు ఏమిటి? అంటే ఇండియాలో మొట్టమొదటిగా జన్యుపరంగా తయారు చేసినటువంటి టీకా మందు ఏ వ్యాధికి ఉపయోగపడుతుంది అన్నట్లయితే హెచ్బివి అంటారు. హెచ్బివి వ్యాక్సిన్. సెకండ్ వన్, కింది ఏ వైరస్ వల్ల చికెన్ పాక్స్ వస్తుంది? కింద కనిపిస్తున్నటువంటి 4 వైరసెస్లో ఏ వైరస్ వలన చికెన్ పాక్స్ అనేటువంటిది వస్తుంది అన్నట్లయితే వారిసెల్లా వైరస్ అనేటువంటి దాని ద్వారా చికెన్ పాక్స్ అనేటువంటిది వ్యాపిస్తుంది. థర్డ్ వన్, పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది? పోలియో వ్యాధి మానవ శరీరంలో ఏ వ్యవస్థ పైన దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది అన్నట్లయితే నాడీ వ్యవస్థ పైన, అంటే నర్వస్ సిస్టమ్ అంటారు కదా, దానిపైన ఈ పోలియో వ్యాధి దాని యొక్క ప్రభావాన్ని అయితే చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, సాధారణ జలుబును కలిగించేటువంటి వైరస్. సాధారణంగా కోల్డ్ అయితే వస్తుంటుంది. ఆ కోల్డ్ని కలిగించేటువంటి కాజేటివ్ ఆర్గానిజం ఏంటి అన్నట్లయితే వైరస్ అంటారు. ఆ వైరస్ని ఏమంటారంటే రైనో వైరస్ అంటారు. కోల్డ్ అనేటువంటిది వైరస్ ద్వారా వస్తుంది. ఆ వైరస్ని ఏమంటున్నారు? రైనో వైరస్ అంటున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, బ్రేక్ బోన్ ఫీవర్ అని ఏ వ్యాధిని అంటారు? బ్రేక్ బోన్ ఫీవర్ అని చెప్పేసి ఏ వ్యాధిని అంటారు అన్నట్లయితే డెంగ్యూ వ్యాధిని బ్రేక్ బోన్ ఫీవర్ అని చెప్పి అంటారు. ఎందుకు బ్రేక్ బోన్ ఫీవర్ అని చెప్పి అంటారంటే ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఆ యొక్క పేషెంట్స్లో జాయింట్స్ ఏవైతే ఉంటాయో హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి జాయింట్స్, దాదాపు ఎవ్రీ జాయింట్ దగ్గర విపరీతమైనటువంటి పెయిన్స్ వస్తాయి. తర్వాత మెయిన్ సిమ్టమ్ ఏంటంటే ఫీవర్తో పాటు బోన్స్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే జాయింట్స్ దగ్గర కానివ్వండి, కండరాల దగ్గర కానీ ఎక్కువ పెయిన్ ఉంటుంది. సో దీనివల్ల దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు, డెంగ్యూ ఫీవర్ని. తర్వాత థర్డ్ వన్, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకో ఎక్కడ ఉంది? ఎక్కడుంది? న్యూఢిల్లీలో నాకో అనేటువంటిది ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ నాకో అనేటువంటిది ఇచ్చేసి ఒకసారి ఎగ్జామినేషన్లో ఫుల్ ఫామ్ అనడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఇది జనరల్ సైన్స్ కింద కూడా, అదేవిధంగా జీకే కింద కూడా మీరు బిట్స్ అడగడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఒక నాకో అంటే ఏంటి అనేటువంటి దాని గురించి అయితే ఒకసారి ఫుల్ ఫామ్ అబ్రివేషన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. సెవెంత్ వన్, భారత్లో తొలిసారిగా చికెన్ గున్యా ఎప్పుడు కనిపించింది? ఇండియాలో మొదటిసారిగా చికెన్ గున్యా అనేటువంటిది ఏ సంవత్సరంలో కనిపించింది? ఏ సంవత్సరంలో కనిపించింది? 1963వ సంవత్సరంలో 1963లో ఇండియాలో తొలిసారిగా చికెన్ గున్యా అనేటువంటిది కనిపించింది. అంటే చికెన్ గున్యాకి సంబంధించి ఫస్ట్ కేసు అనేటువంటిది డిస్కవర్ చేశారని చెప్పి. ఎయిత్ క్వశ్చన్, ఏడాదిలోపు పసిపిల్లల్లో డయేరియాకు ప్రధానమైనటువంటి కారణమైన వైరస్. ఏడాదిలోపు పసిపిల్లలు ఎవరైతే ఉంటారో వీరిలో ఫ్రీక్వెంట్గా, అంటే అందరిలో కాదు కొంతమందిలో ఫ్రీక్వెంట్గా డయేరియా, అంటే మోషన్స్ అంటారు కదా, దీన్నే డయేరియా అంటారు మెడికల్ టెక్నాలజీలో. దీనికి కాజేటివ్ ఆర్గానిజం, అంటే ఎందువలన ఈ డయేరియా అనేటువంటిది వస్తుంటుంది పిల్లల్లో, ఏ ఆర్గానిజం వలన వస్తుంది అన్నట్లయితే వైరస్ వలన వస్తుంది. అది ఏ వైరస్ అన్నట్లయితే రోటా వైరస్ అంటారు. ఈ రోటా వైరస్ అనేటువంటిది ఏం చేస్తుంది, ఏడాదిలోపు అంటే 1 year లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళలో డయేరియా అనేటువంటిది కాజ్ అవ్వడానికి, అంటే మోషన్స్ రావడానికి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అట్లా ఇబ్బంది పడడానికి ఈ వైరస్ అనేటువంటిది కారణమవుతుంది. 9th క్వశ్చన్, హెపటైటిస్ దేనితో సంబంధం కలిగినటువంటి జబ్బు? హెపటైటిస్ డిసీజ్ అనేటువంటిది బాడీలో ఉన్నటువంటి ఏ పార్ట్కి సంబంధించినటువంటి డిసీజ్ అన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, కాలేయం మంట, అంటే లివర్కి సంబంధించినటువంటి ఒక డిసీజ్. ఏంటది? హెపటైటిస్ అనేటువంటిది. తర్వాత క్వశ్చన్, పోలియో వ్యాక్సిన్ను తయారు చేసినటువంటి శాస్త్రవేత్త. పోలియో వ్యాక్సిన్ను తయారు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అన్నట్లయితే డాక్టర్ సాక్. 11th క్వశ్చన్, మంప్స్ అనేటువంటి వైరల్ వ్యాధిలో ఏ క్రింది అవయవం వాపుకు గురవుతుంది? మంప్స్ అనేటువంటి డిసీజ్ అనేటువంటిది మొట్టమొదటిగా దేని వలన వస్తుంది అన్నట్లయితే
వైరస్ వలన వస్తుంది. అయితే ఈ వైరస్ వలన అటాక్ అయినటువంటి పర్సన్లో ఎటువంటి అంటే బాడీలో ఉన్నటువంటి ఏ ఆర్గాన్ అనేటువంటిది స్వెల్ అవుతుంది అన్నట్లయితే పెరోటిడ్ గ్రంథి అంటే పెరోటిడ్ గ్లాండ్ అంటారు కదా, ఆ గ్లాండ్ అనేటువంటిది ఈ మంప్స్ అనేటువంటి వైరల్ డిసీజ్ ద్వారా స్వెల్ అవ్వడం జరుగుతుంది. 12th క్వశ్చన్. ఎయిడ్స్ గురించి యువతలో అవగాహన కల్పించే నిమిత్తం మన దేశంలో తొలిసారిగా రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ను ఎప్పుడు ప్రారంభించారు? భారతదేశంలో రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ను ఎప్పుడు ప్రారంభించారు అన్నట్లయితే 2007 డిసెంబర్ 1వ తేదీన భారతదేశంలో ఈ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ అనేటువంటిది అయితే ప్రారంభించడం జరిగింది. ఈ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ అనేటువంటిది దేనికి సంబంధించింది అన్నట్లయితే ఎయిడ్స్ వ్యాధికి సంబంధించి ఒక అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం అని చెప్పొచ్చు. 13th వన్. మానవులలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసేటువంటి జికా వైరస్కు వాహకంగా పనిచేసేటువంటి దోమ ఏ రకానికి చెందింది? మానవులలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసేటువంటి జికా వైరస్కు వాహకంగా పనిచేసేటువంటి దోమ ఏ రకానికి చెందినది? ఏ రకానికి చెందినది? ఎడిస్ ఈజిప్ట్ అనేటువంటి రకానికి చెందినటువంటి దోమ. 14th వన్. పొగాకు మొజాయిక్ వైరస్ అంటే టీఎంవి అంటారు, టొబాకో మొజాయిక్ వైరస్ అంటారు ఇంగ్లీష్లో. దీనిని స్ఫటికీకరించినందుకు గాను నోబెల్ బహుమతి పొందినటువంటి శాస్త్రవేత్త ఎవరు? టీఎంవిని స్ఫటికీకరించినందుకు గాను నోబెల్ బహుమతి పొందినటువంటి శాస్త్రవేత్త ఎవరు అన్నట్లయితే WAM స్టాన్లీ అనేటువంటి ఆయనకి టీఎంవి నుండి ఒక అవార్డు అయితే వచ్చింది. ఏ అవార్డుది? నోబెల్ బహుమతి. 15th క్వశ్చన్. వైరస్ రేణువులను ఏమని పిలుస్తారు? వైరస్ రేణువులను ఏమని పిలుస్తారు? వైరియాన్లు అంటారు. విరియాన్లోనే వచ్చి కొంతమంది అయితే అంటే పిలిచేటువంటి ప్లేసెస్ని బట్టి ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది మారుతుంది. కొన్ని చోట్ల అయితే వైరియాన్స్ అని కూడా అంటారు. 16th వన్. కింది వాటిలో ప్రియాన్లు ఏ వ్యాధులను కలుగచేస్తాయి? క్రింది వాటిలో ప్రియాన్లు ఏ వ్యాధులను కలుగజేస్తాయి అన్నట్లయితే గొర్రెల్లో స్క్రాప్రీ వ్యాధి, అదేవిధంగా ఆవుల్లో వచ్చేసి మ్యాడ్ కవ్ వ్యాధిని కలుగజేస్తాయి. ఏంటవి? ప్రియాన్లు. క్రింది వాటిలో సరికానటువంటి జత, సరైనది కాదు సరికానటువంటిది ఏంటది? ప్లేగు కొరినే బ్యాక్టీరియం అనేటువంటిది. కొరినే బ్యాక్టీరియం ద్వారా ప్లేగు వ్యాధి అయితే రాదు అనేటువంటిది ఇక్కడ మనం పికప్ చేయాల్సినటువంటి ఆన్సర్. సో అంటే ఇక్కడ 4th వన్ ఇచ్చినటువంటి 17th క్వశ్చన్లో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ రాంగ్ పేరుని పికప్ చేయమన్నారంటే రాంగ్ పేరు 4th ఆప్షన్ అనేటువంటిది రాంగ్ ఆన్సర్. అంటే మనం పికప్ చేయాల్సినటువంటి కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ 1st, 2nd, 3rd 3 ఆన్సర్లు కూడా కరెక్ట్గానే ఉంటాయి. సో వీటి 3కి కూడా మీరు క్వశ్చన్స్ అనేటువంటి రైస్ చేసుకోవచ్చు. నిమోనియా అనేటువంటిది దేని ద్వారా వస్తుందంటే డిప్లోకోకస్ ద్వారా వస్తుంది. అదేవిధంగా కుష్ఠవ్యాధి అనేటువంటిది మైకోబ్యాక్టీరియం ద్వారా వస్తుంది. క్షయవ్యాధి అంటే టీబీ అనేటువంటిది కూడా మైకోబ్యాక్టీరియం ద్వారానే వస్తుంది. తర్వాత క్రింది వాటిలో సరికాని వాక్యం, ఇందులో కూడా రాంగ్ పేరుని మనం అయితే పికప్ చేయాలి. 4th ఆప్షన్ ఇచ్చేసి రాంగ్ ఆన్సర్. అంటే మలేరియా వ్యాధిని కలుగు చేసేటువంటి ప్లాస్మోడియం క్రిమి అనేటువంటిది ఒక బ్యాక్టీరియా అనేటువంటిది రాంగ్ ఆన్సర్. సో ఇందులో మనం కరెక్ట్ ఆన్సర్ పికప్ చేసేది ఏంటి అంటే 18th క్వశ్చన్లో 4th ఆప్షన్. సో రిమైనింగ్ 3 అనేటువంటివి కరెక్ట్ ఆన్సర్స్. డీసెంట్రీ అమీబియాసిస్ని కలుగజేసేటువంటి క్రిమి ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటిది, ఇది ఒక కరెక్ట్ పేర్. అదేవిధంగా యాంథ్రాక్స్ను కలుగజేసేటువంటి క్రిమి వచ్చేసి బ్యాక్టీరియా. ఎలిఫాంటియాసిస్ అంటే బోధకాలు, దీన్ని కలుగజేసేటువంటి క్రిమి హెల్మింథిస్కు చెందుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్. క్రింది వాటిలో గంగా నదిలో నీటిని పరిశుద్ధం చేసేటువంటి బ్యాక్టీరియా ఏది? క్రింది వాటిలో గంగా నదిలో నీటిని పరిశుద్ధం చేసేటువంటి బ్యాక్టీరియా ఏది అన్నట్లయితే డెల్లో విబ్రియో అనేటువంటి బ్యాక్టీరియా. నెక్స్ట్ 20 క్వశ్చన్ నెంబర్ 20. సముద్ర కాలుష్యం అంటే చమురు తెట్టు ఏదైతే ఉంటుందో దీనిని తొలగించేటువంటి సూపర్ బగ్ పేరేమిటి? సముద్ర కాలుష్యం అనేటువంటిది ఒక సూపర్ బగ్ ద్వారా అయితే తొలగించబడుతుంది. అయితే ఆ సూపర్ బగ్ యొక్క పేరేమిటి అన్నట్లయితే సుడోమోనాస్ పుటిడా అనేటువంటిది. 21. కణజాల వర్ధనంలో ఏర్పడేటువంటి అవయవ విభేదనం చెందని కణాలు లేదా చెందని కణాల సమూహాన్ని ఏమని పిలుస్తారు?
కాలస్ అంటారు. కాలస్. నెక్స్ట్ 22nd వన్. వైరస్ రహిత మొక్కలను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? వైరస్ రహిత మొక్కలను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు అన్నట్లయితే కాండాగ్రాల వర్ధనం ద్వారా ఈ వైరస్ రహిత మొక్కలను అయితే ప్రొడ్యూస్ చేస్తారు. 23rd వన్. వాయు సహిత శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలయ్యేటువంటి ఉష్ణ శక్తి ఎంత? ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చూడండి. వాయు సహిత శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలయ్యేటువంటి ఉష్ణ శక్తి ఎంత అన్నట్లయితే 686 కిలో క్యాలరీలు, 686 కిలో క్యాలరీస్. 24th వన్. శ్వాసక్రియ అనేటువంటిది ఒక శక్తి మోచక ఆక్సీకరణ విచ్ఛిన్నకర ప్రక్రియ. 25th వన్. కిణ్వన ప్రక్రియను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త. కిణ్వన ప్రక్రియను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అన్నట్లయితే గెలూసాక్ అనేటువంటి ఆయన. 26th వన్. అవాయు శ్వాసక్రియలో చక్కెరలు పాక్షికంగా విచ్ఛిన్నమవడం వల్ల ఏర్పడేవి ఏమి ఏర్పడుతున్నాయి? ఆల్కహాల్ మరియు కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్ అండ్ CO2. 27. మొక్కల్లో చక్కెర పదార్థాలు రవాణాను వివరించేటువంటి సమూహ ప్రవాహవాదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఎవరు ప్రతిపాదించారు దీన్ని? మ్యూంచ్ అనేటువంటి సైంటిస్ట్. కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటిది ఒక క్షయకరణ, శక్తిగ్రాహక మరియు నిర్మాణాత్మక క్రియ. 29th వన్. క్రింది వాటిలో హరిత రేణువులో ఉండనటువంటి వర్ణద్రవ్యం ఏది? క్రింది వాటిలో హరిత రేణువులో ఉండనటువంటి వర్ణద్రవ్యం ఏది అన్నట్లయితే యాంథోసైనిన్ అనేటువంటిది. క్వశ్చన్ నెంబర్ 30. కిరణజన్య సంయోగ క్రియ యొక్క ప్రత్యేకత ఏమిటి? కిరణజన్య సంయోగ క్రియ యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నట్లయితే కాంతిని రసాయన శక్తిగా మారుస్తుంది, అంటే లైట్ని కెమికల్ ఎనర్జీగా చేంజ్ చేస్తుంది. 31st క్వశ్చన్. ఎంజైమ్లు మౌలికంగా ప్రోటీన్లు. 32. ఎంజైమ్లు విటమిన్లు హార్మోన్లలో ఉండేటువంటి సాధారణమైన లక్షణం, జీవక్రియలను నియంత్రించడంలో సహాయపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. సుఖప్రసవానికి పొదుగు నుంచి పాల విడుదలకు తోడ్పడేటువంటి హార్మోన్ ఏది? ఏ హార్మోన్ తోడ్పడుతుంది అన్నట్లయితే ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్. 34th క్వశ్చన్. అసంకల్పిత ప్రతీకార చర్యలు దేని ఆధీనంలో ఉంటాయి? అసంకల్పిత మరియు ప్రతీకార చర్యలు దేని ఆధీనంలో ఉంటాయి అన్నట్లయితే వెన్నుపాము లేదా వెన్నుముక ఆధీనంలో అయితే ఉంటాయి. 35. ముష్కాలు శరీరం లోపల కాకుండా దేహం బయట ముష్కగనిలో వేలాడుతూ ఉంటాయి, కారణం ఏంటి అన్నట్లయితే శుక్ర కణోత్పత్తికి కావాల్సినటువంటి తక్కువ ఉష్ణోగ్రత ఉండడానికి వీలుగా బయట ఉంటాయి. 36th వన్. మ్యాసెక్టమీ ఆపరేషన్ అంటే ఏమిటి? మ్యాసెక్టమీ ఆపరేషన్ అంటే ఏమిటి అన్నట్లయితే రొమ్ములను తొలగించడం. దీనినే మ్యాస్టెక్టమీ ఆపరేషన్ అని అంటారు. 37. ప్రౌఢ మానవుడిలో ఉండేటువంటి కుంతకాలు రదనికల మొత్తం సంఖ్యలు వరుసగా అంటే సీక్వెన్స్గా అడుగుతున్నారు. 8 and 4, 8 మరియు 4. 38th వన్. కాలేయం యొక్క విధి ఏమిటి అన్నట్లయితే పైత్యరసం ఉత్పత్తి చేయడం మరియు యూరియాని ఉత్పత్తి చేయడం, అదేవిధంగా హెపారిన్ని కూడా ఉత్పత్తి చేయడం. 39. పాలు తాగేటువంటి చిన్నపిల్లల్లో మాత్రమే ఉండేటువంటి ఎంజైమ్ ఏమిటి? రెనిన్ అనేటువంటి ఎంజైమ్ పాలు తాగేటువంటి చిన్నపిల్లల్లో మాత్రమే అయితే ఉంటుందంట. క్వశ్చన్ నెంబర్ 40. రక్తస్కందనకు తోడ్పడేటువంటి మొత్తం కారకాల సంఖ్య ఎంత?
ఎంత? 13. 41. ఎర్ర రక్త కణాలు కొన్ని ప్రోటీన్లు లేని రక్తాన్ని ఏమంటారు? ఎర్ర రక్త కణాలు కొన్ని ప్రోటీన్లు లేనటువంటి రక్తాన్ని ఏమంటారు అన్నట్లయితే శోషరసం అంటారు. 42. మిట్రల్ కవాటం గుండెలోని ఏ గదుల మధ్య ఉంటుంది? మిట్రల్ కవాటం అనేటువంటిది హార్ట్లోని ఏ గదుల మధ్య ఉంటుంది? ఏ గదుల మధ్య ఉంటుంది? ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరిక అనేటువంటిది. 43. శ్వాసవృక్షం నిర్మాణంలో పాల్గొనేటువంటి భాగాలు శ్వాసనాళం, శ్వాసనాళికలు, వాయుకోశ గోనులు 3 కూడా పాల్గొంటాయి. 44. విశ్వగ్రహీత విశ్వధాత వర్గాలు వరుసగా ఏబి మరియు ఓ. అంటే యూనివర్సల్ రిసిపియంట్ అంటారు ఏబి వాళ్ళని, అదేవిధంగా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని యూనివర్సల్ డోనర్ అంటారు. అంటే ఏబి ఉన్నటువంటి వాళ్ళు ఎవరి నుంచైనా బ్లడ్ తీసుకోవచ్చు, అదేవిధంగా ఓ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా బ్లడ్ అయితే ఇవ్వచ్చు. రక్తంలో సీరం క్రియేటిన్ బాగా పెరిగితే ఏమవుతుంది? కిడ్నీలు చెడిపోతాయి. సుప్తావస్థ అంటే డార్మెన్సీని కలిగించేటువంటి హార్మోన్ ఏది? డార్మెన్సీని కలిగించేటువంటి హార్మోన్ ఏది అన్నట్లయితే యాబ్సిసిక్ ఆమ్లం, యాబ్సిక్ యాసిడ్ అనేటువంటిది. వార్ధక్యం అంటే ముసలితనం పోగొట్టేటువంటి హార్మోన్ ఏది? సైటోకైనిన్లు. సైటోకైనిన్స్ అనేటువంటివి ముసలితనాన్ని అయితే పోగొట్టేటువంటి హార్మోన్లుగా పనిచేస్తాయి. నెక్స్ట్, బ్లడ్ క్యాన్సర్ నివారణలో ఉపయోగించేటువంటి విటమిన్ ఏది? బ్లడ్ క్యాన్సర్ నివారణలో ఉపయోగించేటువంటి విటమిన్ ఏది అన్నట్లయితే విటమిన్ B17. 49. పొగాకులో లభించేటువంటి విటమిన్ ఏది? పొగాకులో లభించేటువంటి విటమిన్ ఏది అన్నట్లయితే విటమిన్ B3ని పొగాకు నుంచి కూడా లభిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 50. భూమి మీద విజయవంతంగా వర్ధిల్లుతున్న జీవరాశులు అతిపెద్ద వర్గం ఏది? భూమి మీద విజయవంతంగా వర్ధిల్లుతున్నటువంటి జీవరాశులలో అతిపెద్ద వర్గం ఏది అన్నట్లయితే ఆర్థ్రోపోడా అనేటువంటి వర్గం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాటర్ శానిటేషన్కి సంబంధించి మైక్రోబయాలజీ టాప్ 50 బిట్స్ అనేటువంటి చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా వార్డ్ శానిటేషన్ సెక్రటరీ జాబ్కి సంబంధించి ఈ బుక్ మెటీరియల్ ఎవరికైనా కావాలనుకున్నట్టే 500 రూపీస్ కాస్ట్ అయితే అవుతుంది. అది మీకు వాట్సాప్ ద్వారా PDF మెటీరియల్ అయితే వస్తుంది. అమౌంట్ అనేది ఏ విధంగా పేమెంట్ చేయాలన్నట్లయితే మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అమౌంట్ పే చేసి సేమ్ నెంబర్కి వాట్సాప్ పెట్టినట్లయితే మీకు మెటీరియల్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానివ్వండి.